హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ సుస్మిత రాజయాల. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ హియర్ నేనొచ్చి బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న శనగలు, ఇంకా బొబ్బర్లు, పెసర్లు, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ నైట్ అంతా సోక్ చేశాను. మినిమమ్ 6-7 అవర్స్ సోక్ చేసేసాను. ఇవి ఏంటంటే బాయిల్ చేసుకొని కొంచెం ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి ఆహ్, బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుందాం అనుకుంటున్నా. సో, ఇప్పుడు నేను ఇవి కొంచెం చాట్ టైప్‌లో ప్రిపేర్ చేసుకోవాలని కొంచెం బాయిల్ చేసుకోవడానికి సాల్ట్ అలానే వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి బాయిల్ అయ్యే లోపల నేను నా కాఫీ తీసుకుంటాను. కాఫీకొచ్చేసి నేను ఫస్ట్ షుగర్ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ వేసేసి బాగా స్టిర్ చేసుకొని తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటాను. డైలీ వన్స్ ఇన్ ఎ డే అనమాట కాఫీ. ప్రీవియస్ డేస్‌లో నేను టీ ఎక్కువ తీసుకునేదాన్ని. అంటే ఒక డేకి 3-4 టైమ్స్. బట్ హెల్త్‌కి అది మంచిగా అనిపించట్లేదు అని చెప్పి నేను టీ అయితే స్టాప్ చేసేసాను. ప్రెజెంట్ అయితే కాఫీ తీసుకుంటున్నా. అది డైలీ వన్స్ అనమాట. కాఫీ అయితే కంప్లీట్ చేసేసాను. సో, ఇప్పుడొచ్చేసి చాట్ ప్రిపరేషను. దానికి ఒక పాన్ పెట్టుకున్నాను. చాలా లిటిల్ అమౌంట్ ఆయిల్. యాక్చువల్లీ అసలు ఆయిల్ అనేది అవాయిడ్ చేయాలనుకున్నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి. కాకపోతే కొంచెం పోపు అది చేసుకోవాలి కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం జీరా. ఈ చాట్ ప్రిపరేషన్స్‌లోకి ఏంటంటే ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 టొమాటోస్ అండ్ ఇక్కడ కొత్తిమీర అండ్ ఒక ఆనియన్ అనమాట. చాలా ఫైన్‌గా చాప్ చేసి పెట్టేసుకున్నాను. తాలింపుకొచ్చేసి కొంచెం జీలకర్ర, సాల్ట్, పోపు దినుసులు అండ్ ఇక్కడ వచ్చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవైతే చాలా సాఫ్ట్‌గా బాయిల్ అయిపోయాయి. చూసారు కదా! చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అయిపోయాయి. ఇప్పుడు ఇవి పోపు పెట్టేసుకోవాలి. నేను పోపు వేసింది, చేసిందంతా రికార్డ్ చేయలేదు. బికాజ్ పాన్ అయితే ఓవర్ హీట్ అయిపోయింది. సో, ఫాస్ట్‌గా ఇలా చాట్ అయితే చేసేసుకున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత లెమన్స్ ఉంటే ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ పోసుకోవాలి. వీటికి కాంబినేషన్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి చేసుకున్నాను. ప్రెజెంట్ అయితే ఫ్రూట్స్ అనేవి ఇంట్లో లేవు. ఓన్లీ బనానా ఉంటే ఆ బనానా జ్యూస్ అయితే చేసుకొని దానిపైన టాపింగ్స్ వచ్చేసి బాదం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసుకున్నాను. వీటితో పాటు ఇక్కడ బాదం నైట్ అంతా సోక్ చేసుకొని ఒక 10-15 బాదం అయితే నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ అవి పీల్ ఆఫ్ చేసుకొని తీసుకున్నాను. ఈ రోజుకి ఇది నా బ్రేక్‌ఫాస్ట్. ఓన్లీ వీకెండ్స్‌లో అయితేనే ఇలా చేసుకుంటా. రిమైనింగ్ డేస్‌లో అయితే నాకు అంత టైం ఉండదు కాబట్టి నార్మల్ ఇడ్లీనే తీసుకుంటాను. అండ్ 11:30, 12కి వచ్చేసరికి కస్టర్డ్ యాపిల్ తిన్నా. అంటే సీతాఫలం అనమాట. ఇది మాన్సూన్ సీజనల్ ఫ్రూట్ అండ్ దీంట్లో వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాన్‌స్టిపేషన్‌ని తగ్గిస్తది. బ్రెయిన్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తది. మ్యాక్స్ నైట్ అవాయిడ్ చేసేయాలి ఈ ఫ్రూట్ తీసుకోవడం. అండ్ ఇక్కడొచ్చేసి ఆ ఫ్రూట్ తిన్న తర్వాత లంచ్ టైమ్ అయింది. ఏదైనా కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. కర్రీ వచ్చేసి ఈరోజు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీకి ఆనియన్స్, టమాటో అండ్ 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. పక్కన కొంచెం చింతపండు సోక్ చేసేసాను. సో, స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కుక్ అయ్యేలాగా వెయిట్ చేశాను. పక్కన వచ్చేసి రైస్ అయితే బాగా వాష్ చేసి వాటర్ పోసి కొంచెం సేపు నానబెట్టుకున్నాను. కర్రీ ప్రాసెస్ అంతా అయ్యే వరకు నేను రికార్డ్ చేయలేకపోయాను. సో, ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ మేము లంచ్ చేసిన తర్వాత ఒక చిన్న న్యాప్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గ్రోసరీ షాపింగ్ అయితే ఉంది. ఇంకొంచెం బ్యాంక్ వర్క్ ఉందని చెప్పి ఆఫ్టర్‌నూన్ న్యాప్ తర్వాత వెళ్తున్నాము. మేము ఉండే ప్లేస్‌లో వచ్చేసి గ్రోసరీ షాపింగ్ చేసేంత పెద్ద షాప్స్ అయితే లేవు. సో, మేము ఏం తీసుకోవాల్సిన సిటీకి వెళ్ళాల్సిందే. మేము ఆన్ ద వేలో చూపిస్తాను. ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. మ్యాక్సిమం మా ఊరిలో పిల్లలు కూడా ఇక్కడ స్కూల్‌కే వస్తూ ఉంటారు. ఇప్పుడే స్కూల్ అయితే వదిలినట్టున్నారు. చూసారు కదా! ఇది అరౌండ్ 3:30 అయ్యి ఉంటుంది టైము. అదే మన సిటీలో అయితే ఎట్లా అంటే ప్రైవేట్ స్కూల్స్ అయితే గనుక 5:30, 6 ఆర్ సమ్‌టైమ్స్ 7 కూడా అవుతుంది. ఎందుకంటే నేను చదివినప్పుడు కూడా మాకు 7కి అట్లా పంపించేవారు. స్టడీ అవర్ అంతా కంప్లీట్ అయిపోయి. ఇక్కడ అట్లా కాదు 3:30, 4 కల్లా కంప్లీట్ అయిపోతది. ఇదే అనమాట గవర్నమెంట్ స్కూలు. చాలామంది ఉంటారండి దీంట్లో. చాలా అంటే వేరే వేరే దగ్గర నుంచి వస్తారు పిల్లలు సైకిల్స్ వేసుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. బాయ్స్ హాస్టల్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ట్యూషన్ అవి చెప్తూ ఉంటారు బయట కూర్చోబెట్టి.
మేము అది దాటి ఫైనల్లీ మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా దూరం వెళ్ళాలి సిటీకి. సో మాకు హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. అందుకనే మేము ఏదైనా మ్యాక్స్ వీకెండ్స్లో ప్లాన్ చేసుకుంటాము. షాపింగ్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ స్వీట్స్ తినాలనిపించి కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాము. రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇదంతా ఏంటంటే సిటీ గుడివాడ అనమాట. సో నా వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది గుడివాడ నుంచి చూస్తున్నారో కమెంట్లో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇటువైపు వచ్చేసి రైట్ సైడ్లో మీకు టీడీపీ పార్టీ ఆఫీస్ కనిపిస్తుంది. ఇది వెన్నుగండ్ల రాము గారు రీసెంట్గా విన్నారు కదా, ఆయన ఉంటారనమాట ఈ పార్టీ ఆఫీస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం నేను కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి చేసేసుకున్నాము. గ్రాసరీస్ అద్దుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో వ్యూ అంతా బాగుంటుంది అని చెప్పి మీకు చూపించడానికి అని చెప్పి మా మేడ పైకి అయితే వెళ్తున్నాను. మ్యాక్సిమం అయితే నేను పైకి ఎక్కువ రాను. బికాజ్ వర్కింగ్ డేస్లో అయితే నాకు ఇంట్లో వర్క్ సరిపోతుంది. వీకెండ్స్లో అయితే బయటికి వెళ్తాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత బయటికి వెళ్తాము. ఇంకా వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ కొంచెం ఇంట్లో వర్క్, నెక్స్ట్ ఇంకా స్లీపింగ్ అనమాట. కానీ ఈరోజు చాలా చల్లగా ఉంది. మీ అందరికీ మా ఊరు వ్యూ చూపిద్దామని చెప్పి అయితే వచ్చాను పైకి. చూశారు కదా, ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దట్టు ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డాయి కాబట్టి చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. మా బ్యాక్ సైడ్ ఆంటీ ఉంటారు, చూపిస్తారండి. మా బ్యాక్ సైడ్ అనమాట. ఆంటీ ఏంటంటే అన్ని ప్లాంట్స్ అనేవి ఇంట్లో పెంచుతారు. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అట్లా. సో ఇది ఇవాల్టి వీడియో. చూశారు కదా, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. నేను ఇంకా డీటెయిల్గా చూపిస్తాను నాకు కుదిరినప్పుడు. మా ఊరంతా చూపిస్తాను అనమాట మీకు. ఈ వీకెండ్ అయితే ఇట్లా గడిచిపోయింది. ఇది నేను చేసింది ఫ్రైడే అనమాట. నాకు ఫ్రైడే వీక్ ఆఫ్. సో ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.